మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. గత నెల 31న ఇరువైపు వాదనలు విన్నటువంటి కోర్టు నేడు తీర్పును వెలువరించింది. కేటీఆర్ను అరెస్టు చేయొద్దని ఆయన తరపు అడ్వకేట్ కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుందని న్యాయపరంగా వెళ్లాలంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఆ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఏసీబీ వాళ్ళు స్పష్టంగా చెప్పిర్రండి, అన్యాయం జరిగింది, ఆయనకు అధికారం లేకున్నా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిది పెండింగ్లో ఉండగా ఈయన సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టరే తప్ప అప్పటికి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాదు. ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది కాబట్టి అది చెల్లదు. ఆయనది చెల్లకున్నా సరే ఆయన అధికారాలను విశేషాధికారాలను ఉపయోగించుకున్నాడు. మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఫోన్ కాల్కి లొంగి డబ్బులు చెల్లించిండా? డబ్బులు చెల్లించిన 10 కోట్లకు మించి చెల్లించడానికి అవకాశం లేకున్నా ఒకటేసారి అమౌంట్ను డిస్బర్స్ చేసి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్చి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్, ఇమ్మోరల్